హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఎక్కువ హార్వెస్ట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు గార్డెన్లో హార్వెస్ట్ ఏమేమి ఉంది అనేది మీకు షేర్ చేయబోతున్నాను. అసలు టైం లేక చాలాసార్లు హార్వెస్ట్ అనేది మీకు చూపించలేకపోతున్నాను, వీడియోలో క్యాప్చర్ చేయలేకపోతున్నాను. ఎనీవే ఈరోజైతే ఏమున్నాయో చూపిస్తాను. అలాగే ఇంకా ఫ్లవర్స్ అయితే అసలు మనం ఎప్పుడైతే బనానా మిక్స్ అనేది వేసామో మొక్కలకి అసలు ఎంత బాగా వస్తున్నాయంటే ఎక్కడ చూసినా రోజెస్ కానీ చామంతులు కానీ చాలా అట్రాక్టింగ్గా ఉన్నాయి గార్డెన్లో. మనం పూల మొక్కలు అనేవి గార్డెన్లో అక్కడెక్కడ వేస్తే కనుక ముఖ్యంగా అడ్వాంటేజెస్ ఏంటంటే గార్డెన్ అనేది చాలా అందంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. మనకు కూడా చాలా చూస్తూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. పూల మొక్కలు అందరికీ ఇష్టమే ఉంటుంది. అండ్ వాటితో పాటు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఏవైతే కూరగాయ మొక్కలు ఉన్నాయో వాటికి పాలినేషన్ ప్రాబ్లం ఉండదు. బికాజ్ ఇవన్నీ కూడా ఈ కీటకాలను ఆకర్షిస్తాయి కదా, సో దట్ అవి ఆ కీటకాలు వచ్చిన పని చేసుకొని వెళ్ళిపోతాయి, మంచిగా వాటికి పాలినేషన్ చేస్తాయి. కాబట్టి బీరకాయలు కానీ, సొరకాయలు కానీ, పొట్లకాయలు కానీ, కాకరకాయలు కానీ ఏదైనా సరే వెజిటబుల్స్ అనేవి మీకు చిన్న చిన్నగా ఉండి పిందెలు కానీ రాలిపోతూ ఉంటాయి అంటారు కదా, సో అలాంటివి ఏది జరగకుండా వాటిని అవి పాలినేషన్ చేస్తాయన్నమాట. ఈ యొక్క అడ్వాంటేజ్ కూడా ఉంది మనకు పూల మొక్కల వల్ల. అండ్ అలాగే మీకు తెలుసు కదా, మంచి విత్తనాల కోసం, ఫెర్టిలైజర్స్ కోసం ముఖ్యంగా ఎన్పీకే మిక్స్, జీవామృతము, అలాగే బనానా మిక్స్, ఫ్లవర్ ఫెర్టిలైజర్, ఈ మూడు నేను ఎక్కువగా అందరికీ చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవి అన్నీ అవసరం లేదు మొక్కలకి. మనం ముఖ్యంగా ఎప్పుడైతే మట్టి సాయిల్ మిక్సింగ్ కలుపుకునేటప్పుడు మీరు వర్మీ కంపోస్ట్, అలాగే కోకోపీట్, సాయిల్ ఈ మూడు కలుపుకుంటారు కదా, సో దట్ ఈజ్ ఎనఫ్ అనమాట. సో వారానికి ఒక్కసారి మనము ఈ ఫర్టిలైజర్స్ కనుక ఇస్తే మొక్కకు కావాల్సింది ఎన్పీకే. సో మీరు ఇలా అందిస్తూ ఉన్నారనుకోండి, చక్కగా మొక్కలు అనేవి విరబూస్తూ ఉంటాయి, మంచిగా వస్తాయి కూరగాయలు, మొక్క బలంగా పెరుగుతుంది. అండ్ అవి కావాలంటే కనుక ఆ ప్రోడక్ట్స్ ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, కాబట్టి మీరు వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ మనం ఇంకా వెబ్సైట్ కూడా స్టార్ట్ అయింది కదా, jyotiNaturals.com. మీరు గూగుల్లోకి వెళ్ళి jyotiNaturals.comలోకి వెళ్తే కనుక మీకు ప్రోడక్ట్స్ అనేవి కనిపిస్తాయి. మీరు వెబ్సైట్కి వెళ్ళి కూడా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. అండ్ వెబ్సైట్లో మీకు చాలా డిస్కౌంట్ ప్రైస్ ఉంటుంది. ఓకే, సో వాట్సాప్ కంటే కూడా మీకు వెబ్సైట్లో చాలా డిస్కౌంట్ ప్రైస్ ఉంటుంది. మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు కూడా. ఒకవేళ అక్కడ మీకు ఆర్డర్ పెట్టడానికి రాకపోయినా కూడా మీరు అక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకొని మీరు వాట్సాప్లో షేర్ చేసినా కూడా ఇక్కడ కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. అది ఓకే. చలో మనం హార్వెస్ట్ ఏముందో చూద్దాం. ముందు పూల మొక్కలు చూపిస్తాను నేను. చాలా అంటే చాలా బాగున్నాయి. గులాబీలు అయితే ఎంత బాగున్నాయి, చామంతులు, గులాబీలు. అసలు నాకు మొక్కల నుంచి ఫ్లవర్స్ అనేవి తీయబుద్ధి కాదు, అలా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది అనమాట. చలో చూద్దాం పదండి, ఒక లుక్ వేద్దాం. ఇవైతే మీరు చూసే ఉన్నారు, మీ ముందు కనిపిస్తున్నాయి కదా, ఇది టబ్ నిండా మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ చిన్న చిన్న మినీ ఆరెంజెస్. ఇవి మినీ ఆరెంజెస్ ఏంటంటే ఈ మొక్కే అలా, ఈ మొక్కను మనము పెద్ద పెద్ద కంటైనర్స్ ఇవ్వక్కర్లేదు. మీకు తెలుసు కదా, చిన్న కంటైనర్లో మొక్కను పెంచినా కూడా ఎప్పుడూ కూడా ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. అంటే మొక్క వయసును పెంచుకోవాలి. అండ్ అలాగే మీరు మొక్క వయసును పెంచితే ఆటోమేటిక్గా దానికి ఫ్రూటింగ్ స్టేజ్ వచ్చేసినప్పుడు ఇలా కాయలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. బాగా పండిపోవడానికని ఇలాగే వదిలేసాను, ఇంకా హార్వెస్ట్ చేయొచ్చు అనుకుంటాను. మీకు లెంతీ వీడియో అవుతుంది కాబట్టి చూపించట్లేదు. నెక్స్ట్ వీడియోలో మీకు హార్వెస్ట్ చూపిస్తాను అనమాట. ఇప్పుడైతే హార్వెస్ట్లో ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా ఒకసారి ఓ లుక్ వేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు కదా, ఇవి రోజెస్, ఇవేమో రోజెస్. అలాగే ఈ చామంతి మొక్క ఏంటంటే మొత్తం ప్రూనింగ్ చేశాను అనమాట, కట్ చేశాను నేను. మళ్ళీ ఇది చిగురు వచ్చి మళ్ళీ ఈ టబ్ నిండా స్ప్రెడ్ అయిపోయి చూడండి ఎంత అట్రాక్టింగ్గా వచ్చాయో ఫ్లవర్స్. చాలా బాగున్నాయి చూడండి కదా. అండ్ అలాగే మనం ఇక్కడ చూస్తే ఇటు సైడ్ ఇది కూడా రోజ్, ఇది ఆల్ టైమ్ రోజ్ అనమాట. ఎన్ని మొగ్గలు వచ్చాయి చూసారా. ఈ మొగ్గలన్నీ కూడా చక్కగా మళ్ళీ బ్లూమ్ అవుతాయి మనము ఫెర్టిలైజర్ ఇస్తూ ఉంటే కనుక. ఈ ఆకులే చెప్తాయి మొక్క చాలా హెల్దీగా ఉందనేసి. ఇలా హెల్దీగా పెరగాలి మొక్క. మీకు అప్పుడప్పుడు ఏంటంటే ఇట్లా ఆకుముడితో వచ్చేస్తూ ఉంటుంది రోజెస్లో, దానికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దానికోసం మీరు పుల్లటి మజ్జిగ ఒకటి స్ప్రే చేసుకుంటూ ఉండాలండి రెగ్యులర్గా. సో ఇది కూడా రోజ్ ప్లాంటే, చాలా హెల్తీగా వస్తుంది చూడండి. దీనికి ముళ్ళులు ఉన్నాయి, నాటు గులాబీలు అనమాట. మీరు ఎప్పుడైనా సరే మీరు నాటు గులాబీలని అడిగి తెచ్చుకోండి, మొక్కలు అనేవి ఎప్పటికీ బ్లూమ్ అవుతూ చాలా హెల్తీగా పెరుగుతాయి. ఇది కూడా చాలా పెద్దగా వచ్చేసింది మొక్క. అండ్ సో ఇవి చిట్టి గులాబీలు కూడా చాలా బాగా వస్తాయి. మీరు చూడండి ఎంత బాగున్నాయో. ఇది నిండా మొగ్గలు ఉన్నాయి. అండ్ మనం ఇక్కడికి వస్తే కనుక ఇది సపోటా మొక్క అండి. సపోటాకు కూడా ఎప్పుడు మా గార్డెన్లో అయితే చాలా 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 ఫ్రూట్స్ వస్తాయి అన్నమాట.
అన్నీ కూడా కుండీల్లో పెంచే మొక్కలే, కాకపోతే వారానికి ఒక్కసారి ఫెర్టిలైజర్ అనేది ఇస్తూ ఉంటాం కాబట్టి మొక్కకు కావాల్సిన పోషకాలు అందినప్పుడు చక్కగా ఇలా కాయలు అనేవి మనము తీసుకోవచ్చు. ఫ్రూట్ ప్లాంట్స్ కూడా చాలా బాగా పెంచుకోవచ్చు అనమాట. చూడండి మీకు ఇది కనిపిస్తుందో లేదో. సో ఇవన్నీ కూడా సపోటాలు పెద్ద పెద్ద సైజులో వస్తాయండి, మంచి సైజులో వస్తాయి, బాగుంటాయి. ఇంకా మీకు ఇక్కడ మా గార్డెన్లో ఉన్నటువంటి ఇది జామ చెట్టు దగ్గరికి వెళ్దాము. చాలా కాయలు వస్తున్నాయి. రోజు తీసుకున్న 2-3 మొక్కలు ఉన్నాయండి. అమ్మో కిందికి వెళ్ళిపోయింది అనమాట. సరే పిచ్చుకలు కూడా తింటున్నాయి. ఇదిగోండి, ఇది L49 జామ అనమాట. చూసారా ఎంత పెద్ద సైజులో ఉందో. ఇది చాలా బాగున్నాయి కదా. ఇది కుండీ సైజు ఒకసారి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇంకొకటి కూడా మీకు అక్కడ కనిపిస్తుందా, కొమ్మకి ఇరిగిపోతుందేమో అన్నట్టుగా ఉన్నాయి. ఈ 2 కాయలే కాదు, ఇంకా నేను చాలానే హార్వెస్ట్ చేసిన. ఇదిగోండి దీని కుండీ సైజ్ వచ్చేసి మనము ఇక్కడ చూడండి, చిన్న డ్రమ్లో పెట్టి పెంచుతున్నటువంటి మొక్కనే ఇది. సో దీనికి చక్కగా బ్రాంచెస్ వచ్చి ఇలా కాయలు అనేవి వచ్చాయన్నమాట. గార్డెన్లో ఎక్కడ చూసినా అరటి చెట్లు అయితే ఉంటాయి. మా గార్డెన్లో మీరు అరటి చెట్లు పెట్టుకుంటే గార్డెన్ అనేది అందంగా ఉంటుంది. పూల చెట్లు ఎలాగో అరటి చెట్లు అనమాట. వీటికి ఎక్కువ మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు. వాటరింగ్ అనేది కొంచెం బాగా రెగ్యులర్గా చూసి ఇస్తూ ఉండాలి. అండ్ టమాటాలు కూడా వస్తున్నాయండి మాకు. ఇదిగోండి టమాటాలు వస్తున్నాయి. అండ్ వచ్చినవి కొన్ని తినిపోతున్నాయి. చూడండి ఇవన్నీ టమాటాస్ అనమాట. చాలా మొక్కలు ఉన్నాయి. ఇక్కడ మనం ఇంకో కుండీలో చూస్తే అక్కడ కూడా చాలా ఉన్నాయి. చూడండి ఫ్రూట్స్ అవ్వగానే మనము చూసుకోకపోతే పక్షులు బాగా తినేసిపోతూ ఉంటాయి. ఇక్కడ కూడా ఉన్నాయి ఈ కుండీలో. ఇదిగోండి ఇక్కడ వంకాయలు, టమాటాలు అయితే చాలా అనమాట. ఇంకా బంచెస్ అనేవి వస్తూ ఉన్నాయి. మామూలు హార్వెస్ట్ కాదు. ఇవేమో అడవి మామిడి, తెలుసు కదండి. అడవి మామిడి చూడండి ఎంత పెద్ద పెద్ద సైజులో వచ్చాయో. ఇదిగోండి చాలా పెద్ద సైజులో వచ్చాయి కదా, చాలా కుండీ నిండుగా ఉన్నాయి అన్నమాట. అండ్ ఇక్కడే మనం చూస్తే ఇది కూడా టమాటా మొక్కనే. టమాటా మొక్కకు కూడా ఇట్లా బంచెస్ ఉన్నాయి చూడండి ఫ్రూట్స్. ఇదిగోండి ఇవన్నీ అవే. మీకు స్టార్ ఫ్రూట్స్ చూపిస్తాను. రీసెంట్ వీడియోలో చాలా చిన్నగా ఉండేదో ఫ్రూట్స్ చాలా పెద్దగా అయిపోయినాయి అనమాట. ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ మొక్క. చూడండి చక్కగా అసలు ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయంటే చెట్టు నిండా వచ్చాయండి కాయలు. ఇదిగోండి సైజు కూడా ఎంత బాగా వస్తున్నాయి కదా. ఇవి బంచెస్ అనమాట, ఇవన్నీ అవే. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా ఒక బంచ్, చాలా పెద్ద పెద్దగా వస్తున్నాయి. మంచిది, ఇది డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచి ఫ్రూట్ అనమాట. ఇవి మనకు బయట దొరకవు కాబట్టి మనము ఇలా చక్కగా పెంచుకొని మనం గార్డెన్లోనే పెంచుకొని తీసుకోవచ్చు. మీరు కాయ సైజు చూడండి. ఇలా కాయ సైజు పెద్ద పెద్దగా రావాలంటే నేను అదే చెప్తున్నాను, మీరు ఎన్పీకే మిక్స్ మొక్కకి ఇవ్వాలి. ఇచ్చినప్పుడే మొక్కకు బలం ఉంటేనే కాయలు అనేవి బాగా పెద్దగా వస్తాయి అన్నమాట. ఫ్లవర్స్ ఎక్కువ రావడానికి మనము ఈ యొక్క బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్ ఇవ్వాలి. అండ్ బాగా బుషీగా పెంచాలి. అండ్ ఇలా మీరు ఎప్పుడు కొమ్మలు కట్ చేస్తూ ఉండాలి, అప్పుడే ఫ్రూట్ ప్లాంట్స్కి ఇలా వస్తాయి. అండ్ ఇక్కడ కూడా చూడండి మన పప్పాయ మొక్క మీరు చూసారు కదా. ఇక్కడ అంతా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా నేను హార్వెస్ట్ చేసిన. ఇప్పుడు మళ్ళీ 3 కాయలు అయితే రెడీగా ఉన్నాయి చూడండి. 1, 2 and 3 ఈ 3 రెడీగా ఉన్నాయి హార్వెస్ట్ చేసుకోవటానికి. సో ఇంకా పైన ఇంకా కాయలు వస్తూనే ఉన్నాయి. కాకపోతే మనం వండర్ ఏంటంటే మనం ఇది ఓన్లీ కుండీలో పెంచినటువంటి మొక్క. చూసినారా ఇలా కింద కంటైనర్ సైజ్ అయితే నేను ఇది ఇచ్చాను దీనికి. బట్ మంచి ఫ్రూట్స్ అయితే వస్తున్నాయండి దీనికి. చాలు, ఇలా వస్తే చాలు కదా మీకు. సో ఇలా మీరు వచ్చిన కాయలు రాలిపోకుండా ఉండాలి అంటే కనుక మీరు న్యాచురల్ ఫెర్టిలైజర్ ఇవ్వాలి. న్యాచురల్ ఫెర్టిలైజర్ వల్ల ఏంటంటే మొక్కల్లో ఉన్నటువంటి పోషకాలు కానీ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ అవన్నీ అలాగే లైవ్గా ఉంటాయి కాబట్టి మొక్కకు అన్నీ అందుతూ ఉంటాయి. ఇవి పపాయ మొక్క. మీకు కొత్తిమీర నేను పంపించే సీడ్స్ ఉన్నాయి కదా, ప్రతి ఆర్డర్లో నేను కొత్తిమీర సీడ్స్ అయితే ఫ్రీగానే పంపిస్తూ ఉంటాను. వాటిని మీరు ఇలా నలిచి మళ్ళీ 2 బద్దలుగా చేసి అలా ఏం వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేయటమే. చూడండి ఎంత బాగా వస్తుంది. ఒక్కసారి వేసారనుకోండి మీరు తుంచుతూ ఉంటే వస్తూనే ఉంటుంది. ఎక్కడైనా జస్ట్ అట్లా చల్లేయండి అంతే. మీరు ఏదైనా మొక్క మొదట్లో మీరు వేరే మొక్కలు వేస్తారు కదా, వాటి దగ్గర ఇలా చల్లేసుకుంటే చాలు. ఇలా ఎప్పటికీ కంటిన్యూషన్గా కొత్తిమీర వస్తూ ఉంటుంది. మీరు మళ్ళీ కొనాల్సిన అవసరమే ఉండదు. ఇవి కొత్తిమీర ఇలా టబ్లో వేస్తే ఇలా వస్తుంది. నేను ఏదైనా ఒక టబ్లో వేసేస్తాను, ఎప్పటికీ యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. మీకు నిమ్మకాయలు చూపిస్తానండి. ఇవి అంటే 2-3 వెరైటీస్ ఆఫ్ వేసాను అనమాట. ఇవి
ఈ నిమ్మకాయల ఫ్లవరింగ్ కూడా మీకు ఒకసారి మీకు చూపిస్తాను. చూసారు ఎంత పెద్ద సైజులో ఉన్నాయి, చాలా పెద్ద సైజులో వస్తాయి. ఇవి బత్తాయి కాయలంత సైజులో ఉంటాయన్నమాట. మీకు ఇక్కడ చూస్తే మనము బోల్డ్ అంత ఫ్లవరింగ్ వచ్చింది చూడండి, మొక్కకి చాలా ఫ్లవరింగ్ వచ్చింది. అవన్నీ కూడా కాయలుగా మారుతాయి అండ్ చెట్టు నిండా కాయలు వస్తాయి. బాగున్నాయి కదా. నేను ఇచ్చిన కంటైనర్ అదే, కానీ మంచిగా ఎండ తగిలాలి. నిమ్మజాతి మొక్కలకి ఎండ కావాలన్నమాట. మినిమం ఎండ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఉంటేనే అవి బాగా వస్తాయి. ఇది దానిమ్మ చెట్టు, నేను కుండీలో పెట్టినటువంటి దానిమ్మ చెట్టు అనమాట. అసలు పెద్ద సైజులో ఫ్రూట్స్ వస్తున్నాయి. మనం చూస్తే ఇక్కడ చూడండి ఎంత పెద్ద కాయలు వస్తున్నాయో. చాలా కాయలు అయితే తీసుకున్నాము. ఇంకా మనం ఇక్కడ చూడండి, ఇది ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. ఇవి హాంఫర్ట్ చేస్తున్నాయి. మొత్తం పక్షులు అన్నీ ఎర్రగా ఉంటాయండి కాయలు. ఇంకా అటువైపు వెళ్తే లాస్ట్కు అక్కడ కూడా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి చూడండి, చూసారా. ఇంకా మేము తీసుకోగా ఇవన్నీ మిగిలినవన్నమాట. ఇది చిన్న మొక్కనే అండి, మరీ పెద్ద మొక్క ఏం కాదు. దాని కంటైనర్ సైజు కూడా అడుగుతారు కదా, చూపిస్తున్నాను చూడండి. ఇది కంటైనర్ సైజు అంతే. ఇవి ఇలాగే మనము ఫ్రూట్ ప్లాంట్స్ అయితే చాలా బాగా పెంచుకోవచ్చు. అన్ని మొక్కలు పెంచుకోవచ్చు అండి గార్డెన్లో. మీరు నేల మీద అయినా పెంచగలరో లేదో, కానీ గార్డెన్లో మాత్రం చాలా చక్కగా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవచ్చు. మీరు అన్ని మొక్కలు కూడా చాలా చక్కగా పెంచుకోవచ్చు అనమాట. వాటికి కావాల్సిన గైడెన్స్ కోసం, అలాగే ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి, గార్డెనింగ్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, వీటన్నిటికీ కూడా నేను వాట్సాప్లో మీకు సపోర్ట్ చేస్తాను. ప్రతి డౌట్కి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను అందరికీ. అండ్ మీరు పండించిన పంటను కూడా నాకు షేర్ చేస్తూ ఉంటారు. అదనమాట హార్వెస్ట్ ఇవాళ మా గార్డెన్లో. సో మీరు ఇలా పెంచుకోవాలనుకున్నా, గార్డెనింగ్ ఎలా స్టార్ట్ చేయాలనుకున్నా, ఒకవేళ ఫ్లవరింగ్ రాకపోయినా, ఫ్రూటింగ్ రాకపోయినా, న్యాచురల్ ఫెర్టిలైజర్స్ 3 NPK మిక్స్, బనానా మిక్స్, ఫ్లవర్ ఫెర్టిలైజర్, జీవామృతం, వీటిని ఎందుకు పదే పదే చెప్తున్నా అంటే చాలామందికి తెలియదండి. పాపం కొన్ని మొక్కలు వేస్తారు, సరిగ్గా రాకపోతే డిసప్పాయింట్ అవుతారు. తెలియదు వాళ్ళకి ఎలా పెంచుకోవాలి ఏంటి అనేది తెలియదు. ఒక 2 మొక్కలు రాకపోతే అబ్బా రావు, ఇంకా అవసరం లేదు, ఇంత రిస్క్ అవసరమా అని అనిపిస్తూ ఉంటుంది. అండ్ మనకు డిస్కరేజ్మెంట్గా అనిపిస్తుంది. కాబట్టి మనము వాటికి కావాల్సిన ఇస్తే మొక్కలు మనకు కావాల్సిన ఇస్తాయి అనమాట. అంతే సింపుల్, చాలా ఈజీ మొక్కల్ని పెంచుకోవడం. ఓకే, అదనమాట. ఇది హార్వెస్ట్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ హార్వెస్ట్ ఎలా చేస్తాము, ఏమేమి హార్వెస్ట్ వచ్చాయన్నది క్యాప్చర్ చేస్తాను, మీకు షేర్ చేస్తాను. మరిన్ని మంచి వీడియోస్ కోసం మీరు జ్యోతి న్యాచురల్స్ని జ్యోతి గార్డెన్ ఈరోజు ఫాలో అవ్వండి. అండ్ jyotiNaturals.comలో వెబ్సైట్లో మీరు న్యాచురల్ ఫెర్టిలైజర్స్ అనేవి ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా మీరు వాట్సాప్లో కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఉంటా మరి మరో మంచి వీడియోతో మళ్ళీ ఇదే గార్డెన్లో కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేష్ణ సుఖ్నో భవంతు. ఇప్పుడు సొరకాయలు కట్ చేద్దాము. సొరకాయలు కూడా చాలా వస్తున్నాయండి. నేను హార్వెస్ట్ చేయడానికి కొద్దిగా టైం లేక మీకు క్యాప్చర్ చేయలేకపోతున్నాను, వీడియోస్ మీకు పెట్టలేకపోయాను. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తాయి వీడియోస్. ఇది వచ్చేసి సొరకాయ అనమాట. చాలా బాగా వచ్చింది కదా. నేను చిన్న కంటైనర్ కూడా సిమెంట్ తొట్టిలో వేస్తూ ఉంటాను. ఈ సొరకాయలు అయితేనేమి, తర్వాత ముఖ్యంగా క్రీపర్స్ అనమాట. క్రీపర్స్ అన్నిటికీ కూడా నేను ఇలాగే కంటైనర్స్ కొంచెం పెద్దవి ఇస్తాను. మీరు కూడా అలా పెద్ద కంటైనర్స్ ఇవ్వండి, చక్కగా పండించుకోండి, తీసుకోండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇవి వచ్చేసి పిందెలు కూడా చాలా వస్తున్నాయండి. అండ్ ఈరోజు చేసిన హార్వెస్ట్ ఇది. ఇన్ని చిక్కుళ్ళు అయితే కోసాను నేను. అలాగే పచ్చిమిర్చీలు, తర్వాత పచ్చడి వంకాయలు, నల్ల వంకాయలు, అలాగే గుత్తి వంకాయలు, 2 సొరకాయలు, నిమ్మకాయలు. అండ్ ఈరోజు ఇంకొక ఫ్రూట్స్ ఏంటంటే, నేను చూసారు కదండి, నేను పండించినటువంటి రేగిపళ్ళు, గంగ రేగిపళ్ళు అంటారు కదా, అవి. సో ఇన్నైతే తీసుకున్నాను. అండ్ చిక్కుళ్ళు అయితే రకరకాల చిక్కుళ్ళు ఉన్నాయి ఇందులో. ఇది కనుపు చిక్కుడు. అండ్ ఇవన్నీ వచ్చేసి ఆల్ టైమ్ చిక్కుడు. చూసారు కదా, మంచి గింజలు అయితే ఇందులో ఉంటాయి. చాలా హ్యాపీగా ఉంది. ఎలా ఉందండి
హార్వెస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం జ్యోతి గార్డెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి విత్తనాల కోసం, ఫెర్టిలైజర్స్ కోసం, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. jyotinnaturals.comలో ఆర్డర్ పెట్టండి. ఉంటా మరి. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి.